ఈ ఫోటో చూస్తున్నారు కదా, ముచ్చటకున్నారు కదా కపుల్ చూడటానికి. వీడిది బంగ్లాదేశ్. వాడికి బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అప్పచెప్పిన ఉద్యోగం ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఇళ్ళు, కలకత్తా ఇళ్ళు అమ్మాయిల్ని ట్రాప్ చేయి, లవ్ జిహాద్ పేరు చెప్పి పెళ్లి చేసుకొని వెనక్కి వచ్చాయి. ఈమె పేరు తనుశ్రీ దాస్. వీడిని పెళ్లి చేసుకోక వీడు పెళ్లి చేసుకున్నాను అంటాడు, చేసుకోక మునుపు తనుశ్రీ దాస్. ఇప్పుడు పేరు ఏంటంటే ఇస్లాంలోకి మారిపోయింది ఆమె, మార్చారు. లేకపోతే సిద్రతుల్ ముంతహా ఈమె పేరు, సిద్రతుల్ ముంతహా. నుదుటిన బొట్టు లేదు, తీసేయించాడు దగ్గరుండాడు. వాడి పేరు కబీర్ హుస్సేన్. వాడు అచ్చంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. ఎందుకంటే హిందూ యువతుల్ని ట్రాప్ చేయటం, విడతకోసారి తడవకోసారి ఇలా ఒకళ్ళిద్దరిని పెళ్ళిళ్ళు చేసుకోవటం, తీసుకెళ్ళటం, అక్కడ డంప్ చేయటం, పిల్లల్ని కంటాం. వాడి మిషన్ అది. వాడికి ఆ మిషన్ అప్పచెప్పింది ఎవరు? బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ వాడికి ఆ మిషన్ అప్పచెప్పింది. ఇది వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అనే ఒక సంస్థ తన ఎక్స్ ప్లాట్ఫామ్లో ఈ వివరం పోస్ట్ చేసిందనమాట, ఈ మొత్తం వ్యవస్థ. ఈ కబీర్ హుస్సేన్కి ఈమెమి మొదటి భార్య ఏం కాదు. ఎలా ట్రాప్ చేస్తారో, దానికి వాళ్ళు ఉపయోగించే మోడస్ ఆపరెండి ఏంటో, వాళ్ళు తీసుకునే శిక్షణ ఏంటో కూడా తెలియదు. వాడెవడో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఈ ఒక హిందూ యువతని ట్రాప్ చేస్తుంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతుంది. బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ కలకత్తా వీధుల్లో, కలకత్తా కాళీమాత మందిరం వెలుపల బిచ్చగాళ్ల మాదిరి వెస్ట్ బెంగాల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ తిరుగుతుంటే అగైన్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మళ్ళీ ఇంకో గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతుంది అనమాట. అలా కలకత్తా నగరం అంతా గుడ్డి గుర్రాలని, గాడిదలను వేసుకొని ప్రభుత్వం, కలకత్తా నగరమే కాదు, ప్రధాన నగరాలు 9 ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో, అన్నిట్లో కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ ఈ లవ్ జిహాద్ ఉద్యమాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకుముందు పాకిస్తాన్ చేసేది, వాళ్ళకి చాలా చోట్ల ఇక ఉగ్రవాద శిబిరాలు నడుపుకోవటం, ఉగ్రవాదులను సరఫరా చేయటం, ఈ ఉగ్రవాద ఫ్యాక్టరీలో అనుబంధ యూనివర్సిటీలు ఓపెన్ చేయటం, దీంతో బిజీగా ఉండటం వల్ల వాళ్ళు బంగ్లాదేశ్ ఇప్పుడు బాధ్యతను తీసుకుంది. మన నెత్తి డ్యాన్స్ కడుతున్న ఇలాంటి ఉగ్రమూకల అనుచరులు, అనుబంధ సంఘాల వాళ్ళు భారతదేశం వచ్చి ఈ తనుశ్రీ దాస్ని సిద్రాతుల్ ముంతహాగా పేరు మార్చేసి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడున్న మన ఇంటెలిజెన్స్, భారత ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం దగ్గర కలకత్తా నుంచి రోజుకి 20 నుంచి 25 మందిని లిఫ్ట్ చేస్తున్నారు ఇలాగా ఆడపిల్లల్ని. మతం మార్చి తీసుకెళ్ళిపోతున్నారు. మరి ఏం మత్తు మందు పెడుతున్నారో, ఏ గంజాయి ఇస్తున్నారో, ఏ మాయమాటలు చెప్తున్నారో తెలియదు. కానీ వాళ్ళని మరి ఇలాంటి పిల్లల్ని ఏ పేదరికం డ్రైవ్ చేస్తుందో బంగ్లాదేశ్ ఏమైనా పెద్ద ధనిక దేశమా? ఏమైనా సంపన్నులు ఉన్నారా? మనం గట్టిగా ఎంగిలి మెతుకులు ఇసిరేస్తే ఆ ఎంగిలి మెతుకుల్లో తినే ఆ మిలిటరీ పాలకులు పరిపాలిస్తున్న దేశం అది. ప్రపంచ మేధావని పేరు తెచ్చుకున్న మొహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో టెర్రరిస్టులు రిలీజ్ అవుతున్నారు అక్కడ. 1971 మాసకేర్కి సంబంధించి, ఊచకోతకి సంబంధించి 1750 మందిని ఒక్క వేటుతో చంపేసిన ఒక నరహంతకుణ్ణి 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది, డైరెక్ట్ చేసింది. ఎవరి ఒత్తిడి మీద? పాకిస్తాన్ ఒత్తిడి మీద. పాకిస్తాన్ చేత ఆ పని చేయించింది ఎవరు? చైనాకి ఎందుకు అవసరం? భారతదేశంలో అస్థిరత్వం, స్థిరంగా ఉండకూడదు, అస్థిరత్వం ఉండాలి. ఓ పక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాల మీద నుంచి చొరబాటు, మణిపూర్లో హింస రెచ్చగొడుతుంటారు. స్థానిక గిరిజన తెగల్ని మతం పేరుతో విడగొడుతుంటారు. వాళ్ళకి మాత్రం మతాలు ఉండకూడదు. అక్కడ మాస్కులు, మసీదుల్ని ధ్వంసం చేస్తుంటారు చైనాలో. ఇక్కడ వచ్చి పాకిస్తాన్లో ముస్లిమ్స్కి, బంగ్లాదేశ్లో ముస్లిమ్స్కి అనుకూలంగా మాట్లాడింది చైనా. 2 నాలుకల ధోరణి. సరే, మొత్తానికి ఏంటంటే ఈ లవ్ జిహాద్ అనేది మొత్తం చైనా ప్లాన్, పాకిస్తాన్ది కూడా కాదు. చైనా ఏం చేస్తుంది? వీలున్న చోట లవ్ జిహాద్ చేస్తుంది, వీలు లేని చోట వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి ఈ రిఫార్మ్స్ పేరుతోటి, లేకపోతే ఎకనమిక్ కోఆపరేషన్ పేరుతోటి ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ సిపెక్ ఎక్కడ మొదలైంది? గ్వాదర్ పోర్టు, అంటే వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు బలూచిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్టు నుంచి అది ఎక్కడికి కనెక్ట్ చేస్తుంది? పాకిస్తాన్ని చైనాకి బై రోడ్ కనెక్ట్ చేస్తుంది. ఆ రోడ్ కనెక్ట్ చేసేప్పుడు దానివల్ల ఎవరి మీద ఇంటర్నేషనల్ ఇది అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి, ఎల్ఓసి వెంబడి సిపెక్ వస్తుంటే ఎవరికి ప్రమాదం? నష్టం కాదు, ప్రమాదం. నష్టం అయితే పూడ్చుకోవచ్చు, ప్రమాదం ఎదుర్కోవాలంటే ఊహించలేం. ఆ ప్రమాదం మనకుంది. సో ఆ సిపెక్ అని చాలా స్ట్రాటజిక్గా భారతదేశం కట్టేలు చేయగలిగింది. బట్ దీన్ని కట్టేలు చేయలేకపోతున్నాం. వాళ్ళు లవ్ జిహాద్ అనేది ఏంటి? వాడు బంగ్లాదేశీ మీడియా ఏం రాస్తుందంటే, అకార్డింగ్ టు వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్, బంగ్లాదేశీ మీడియా ఈజ్ యాక్టివ్లీ ప్రమోటింగ్ దిస్ ఇన్సిడెంట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యూర్ లవ్ అట. వాడి మొహం చూస్తుంటే ప్యూర్ లవ్ అనే వస్తే వాడు ఒక మిషన్ మీద వచ్చాడు.
దేశంలో ఉన్న హిందూ యువతుల్ని లేకపోతే క్రైస్తవ యువతుల్ని, వేరే మతాలకు చెందిన యువతుల్ని ట్రాప్ చేసి మళ్ళీ ముస్లిం యువతులను తీసుకెళ్ళాళ్ళు. హిందూ, క్రైస్తవ, సిక్ యువతుల్ని ట్రాప్ చేసి, ఎక్కువ మెజారిటీ హిందూసే ఉంటారు, తీసుకెళ్ళటం. అచ్చంగా ఆ మిషన్ మీద ఇలాంటి వాళ్ళు రోజుకి 20 మంది వెళ్తున్నారు ఇక్కడి నుంచి, కలకత్తా నుంచి బంగ్లాదేశ్కి తీసుకెళ్ళిపోయాడు అమ్మాయిని మతం మార్చి. సో ఈ ప్రమాదం ఏంటి? ఈ ప్రమాదాన్ని ఎవరు గుర్తించాలి? ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. గుర్తిస్తోందా? గుర్తిస్తోంది. ఏం చేస్తోంది? తాపిగా కూర్చుంటోంది. ఎందుకు? బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే ముస్లిం ఓట్లు కావాలి మనం రేపు పొద్దున ఎలక్షన్స్లో. కానీ ఫర్ ష్యూర్ రాసి పెట్టుకోండి, వచ్చేసారి కూడా మమతా బెనర్జీ గెలవడానికి బోల్డ్ అన్ని పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని అక్కడ లోకల్ మీడియా రిపోర్ట్స్, ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ కూడా. దాన్ని మనం ఏం చేయలేం. యాజ్ లాంగ్ యాజ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఉక్కుపాదం, ఒక ఆపరేషన్ సింధూర్ లాంటిది వెస్ట్ బెంగాల్లో నిర్వహిస్తే తప్పించి ఈ దౌర్జన్య దమనకాండ ఆగదు. మన సంస్కృతి మీద దాడి జరగటం, అసలు హిందూ ధర్మం పుట్టిన నేల మీద నుంచి హిందూ ధర్మాన్ని మాయం చేయటం అనే ఒక దుర్మార్గమైన చేష్టకి బంగ్లాదేశ్, మనం స్వాతంత్రం ఇప్పించిన బంగ్లాదేశ్ తెగబడుతుంటే మనం నిస్సహాయంగా కళ్ళు తేలేసి సిగ్గు లేకుండా దాన్ని చూస్తున్నామంటే ఏమనాలి? రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత తీసుకోదు. మమతా బెనర్జీ ఉన్నంతవరకు, కొంతలో కొంత నయం కమ్యూనిస్టులు ఉన్నంత వరకు ఇట్లాంటి వాటిని పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళు ఎంకరేజ్ చేసి ఉండొచ్చు కాక వాళ్ళ పరిపాలనలో. కానీ ఇలా లవ్ జిహాదీలను అయితే వాళ్ళు మార్క్సిస్ట్ ప్రభుత్వాలు లేకపోతే మార్క్సిస్ట్ ఆధ్వర్యంలోని ఇంకా చాలామంది కమ్యూనిస్టులు కలిసి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కడా చేయాల. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. నెత్తి నోరు కొట్టుకుంటున్న మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకో కదలట్లేదు. ఒక ఆపరేషన్ సింధూర్ కావాలి. దీని కింద కామెంట్స్ వాళ్ళు పెడితే దాని కింద కామెంట్స్ ఏంటంటే రగిలిపోతూ చాలామంది కామెంట్స్ చేశారు. వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్. సెలెక్టివ్ స్టోరీస్ హైడ్ ద ట్రూత్. చాలా సెలెక్టివ్గా, అది ప్యూర్ లవ్ అని చెప్పేసి మీడియా చూపిస్తుంది కదా, హైడ్ ద ట్రూత్. బట్ దిస్ ఈజ్ నాట్ లవ్, ఇట్స్ ఎ సైలెంట్ ఇన్వేషన్. చాలా నిశ్శబ్దంగా జరుగుతున్న దురాక్రమణ మన సంస్కృతి మీద, మన సంప్రదాయం మీద, మన నాగరికత మీద, మన హిందూ ధర్మం మీద జరుగుతున్న దురాక్రమణ. దీన్ని అడ్డుకట్ట వేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈమె పేరు, ఆ పేరు మార్చుకున్న తర్వాత పిలవటం కూడా కష్టంగానే ఉంది. తనుశ్రీ దాస్ అసలు పేరు, మార్చుకున్న తర్వాత సిద్రతుల్ ముంతహా. ఈ ముంతహా, సిద్రతుల్ ముంతహా అమాయకంగా వెళ్ళిపోయింది. అక్కడ ఆ సాలీడు గూడులోకి వెళ్ళిపోయింది. పీల్చి పిప్పి చేసి ఒక 10-15 మంది పిల్లల్ని కనేలా చేసి తర్వాత విక్రయించేస్తారు ఇట్లాంటి వాళ్ళని. బంగ్లాదేశ్లో జరిగేది అదే. విక్రయించి అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి సిరియాకి పంపిస్తారు. కేరళ స్టోరీ చూడలేదా? కేరళలో ఎన్ని స్టోరీస్ ఇలాంటివి? మత్తుమంది ఇస్తారా, గంజాయి ఇస్తారా, డ్రగ్స్కి అలవాటు చేస్తారా, లేకపోతే సెక్స్ స్లేవ్స్గా మార్చుకుంటారా? పిల్లల్ని కనే యంత్రాలుగా చూసే ఒక దుర్మార్గమైన వ్యవస్థ బంగ్లాదేశ్ నుంచి ఆపరేట్ అవుతుంటే ఇట్స్ హై టైమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు వేకప్. భారతీయ సమాజం, ప్రభుత్వమే కాదు భారతీయ సమాజం మేల్కోవాలి. మరో ఆపరేషన్ సింధూర్ వెస్ట్ బెంగాల్లో జరిగితే కానీ ఇట్లాంటి వాటిని కట్టడి చేసే అవకాశం ఉండదు.